హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? కొండవీటి కొండ ఉత్సవాలు జరుగుతున్నాయి, చూద్దాం పదండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫిబ్రవరి 7వ తారీఖు 8వ తారీఖు కొండవీటి కొండ ఉత్సవాల పేరిట చాలా బాగా చేస్తున్నారు, చూద్దాం పదండి. గుంటూరు నుంచి సుమారుగా ఒక 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ బోయపాలెం నుంచి బోయపాలెం ఊర్లో లోపలికి వస్తే సించాన్పేట ఉంటుంది. సించాన్పేటకి దగ్గరలోనే ఉంటుంది ఈ కొండవీటి కొండ అని గూగుల్లో సెర్చింగ్ చేస్తే మొత్తం అడ్రస్ మొత్తం చూపిస్తుంది. నేను కొండపైకి వెళ్తుంటే ఈ హెలికాప్టర్ సౌండ్ వచ్చింది, అందుకని మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ హెలికాప్టర్ కూడా ఏర్పాటు చేశారు. ఒక్కొక్క ట్రిప్కి 4 కానీ 5 కానీ తీసుకెళ్తుంది ఈ హెలికాప్టర్. అలా ఈ కొండవీటి కొండ ప్రాంతం మొత్తాన్ని ఒక ట్రిప్ అలా కొండవీటి కొండ మొత్తాన్ని ఒక రౌండ్ అలా తిప్పి చూపించి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ దింపుతుంది. పర్యాటకుల కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ హెలికాప్టర్ని ఏర్పాటు చేసింది. ఈ హెలికాప్టర్ ఎక్కడానికి కూడా చాలామంది ఉన్నారు. ఈ వీడియో ఫుల్గా చూడండి. బోట్ షికార్ ఉంది, అలాగే పెన్సిల్ని చాక్ పీస్ని బొమ్మల్లాగా చెక్కటం చాలా బాగుంటుంది. ఆ ఆర్ట్ కూడా చూపిస్తాను, ఆ బొమ్మలు కూడా చూపిస్తాను. అలాగే గవర్నమెంట్ వాళ్ళు ఏర్పాటు చేసిన మొత్తం అన్నీ చూపిస్తాను. ఈ కొండవీటి కొండ ఉత్సవాల్లో ఈ హెలికాప్టర్ కూడా ఒక హైలైట్. ఇప్పుడే కొండవీటి కొండ పైకి వచ్చాను. ఇంతకుముందు నేను ఈ కొండవీటి కొండ గురించి వీడియో తీసి మన ఛానల్లో పెట్టాను, చూడండి. అందుకని చెప్పి నేను మొత్తం చూపించకుండా మెయిన్ వరకు ఈ కొండ మీద ఏమేమి ఉన్నాయో మొత్తం చూపిస్తాను. కొండవీటి కొండ ఉత్సవాలు చూడడానికి జనం చాలామంది వచ్చారు. ఆర్టీసీ బస్సులు కూడా చాలా ఉన్నాయి పైన. ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. కొండపైన ఉన్న బస్ స్టాండింగ్ ఇది. స్కూల్ పిల్లలు చాలామంది వచ్చారు. పిల్లల కోసం చాలా కార్యక్రమాలు పెట్టినట్టున్నారు. ఒక అబ్బాయి డ్యాన్స్ వేస్తున్నాడు, చూడండి. కొండపైన ఫుడ్ స్టాల్స్ చాలా ఉన్నాయి. కొండపైన ఫుడ్ స్టాల్స్ చాలానే ఉన్నాయి, చాలా రకాలు తినడానికి ఉన్నాయి. ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. నేను మీకు చూపించలేదు అంతే, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చూపించలేదు. ఇప్పుడు మీరు చూస్తున్నది నరసింహస్వామి దేవాలయం. మీరు చూస్తున్న విగ్రహం యోగి వేమన గారి విగ్రహం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇసుకతో తయారు చేసిన విగ్రహాలు, చిన్న కోటలు. చూడండి, చాలా బాగా ఇసుకతో తయారు చేశారు.
ఇప్పుడు మన ఎదురుగా బ్యానర్ మీద ఏముందో చూశారు కదా. నేను ఇప్పటి వరకు సినిమాల్లో చూడటమే కానీ రియల్గా చూడటం ఇప్పుడే. చాక్ పీస్ మీద, పెన్సిల్ మీద నీట్గా చెక్కి ఈ బొమ్మలు చూడండి. చాక్ పీస్ని, పెన్సిల్ని ఇలా బొమ్మలు లాగా భలే చెక్కారు. ఇక్కడ చూడండి, చాక్ పీస్ని ఎలాగోలా చెక్కచ్చు కానీ ఈ పెన్సిల్ అయితే చాలా కష్టం. అసలు ఈ పెన్సిల్ చూడండి చైన్ లాగా చెక్కారు. సినిమాల్లో చూడటమే కానీ ఫస్ట్ టైం ఇలా చూడటం. ఈ పెన్సిల్ అసలు సూపర్గా చెక్కారు పెన్సిల్ని. ఇవన్నీ అతనికి వచ్చిన అవార్డ్స్ అంటుకుంది. ఎన్ని అవార్డ్స్ వచ్చినా కానీ ఇది మాత్రం చాలా గ్రేటు. ఇప్పుడు మనం బోటింగ్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ చూడండి పడవలు చాలా ఉన్నాయి కదా. కొండ మీద ఇంత పెద్ద చెరువు. ఈ చెరువులో బోట్ షికారింగ్ పెట్టారు. చాలా బాగుంది. మొత్తం ఇక్కడ 3 చెరువులు ఉన్నాయి, అందులో ఇదొకటి. ఇలాంటివి ఉండటం వల్లే పర్యాటకులు ఎక్కువ మంది పెరుగుతారు. పర్యాటక ప్రాంతాలు కూడా చాలా బాగా అభివృద్ధి చెందుతాయి. పర్యాటకులకు కావాల్సింది ఇలాంటివే. ఈ కొండవేటి ఉత్సవాల్లో ఇది కూడా ఒక హైలైట్. చాలా బాగుంది.
చూడండి, క్యాంపింగ్ టెంట్లు కూడా ఏర్పాటు చేశారు ఈరోజు నైట్ ఇక్కడ స్టే చేసే వాళ్ళ కోసం. ఇప్పుడు కొండ మీద నుంచి కిందకు వచ్చేసాం. కింద సింగర్స్ పాటల ప్రోగ్రాం ఉందంట, చూద్దాం రండి. అలాగే జబర్దస్త్ వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు, చూద్దాం రండి. వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ అల్లాడిపోతున్న అభిమానులందరూ కూడా మనందరి ఫేవరెట్ ప్లేబ్యాక్ సింగర్ సమీరా భరద్వాజ్ గారికి ఒక్కసారి క్లాప్స్ తో వెల్కమ్ చెప్తాం. లెట్ us వెల్కమ్. అలాగే చూసారా పక్షపాతం ఎలా చెబుతారు, ఫస్ట్ లేడీస్ పిలుచుకున్నారు. మా ధనుంజయ్ గారు ఏమైనా తక్కువ? ధనుంజయ్ గారు, సీపాన ధనుంజయ్ గారు అనగానే ఆయన ఒక వేవ్, ఒక వైబ్, ఒక సంగీతంలో ఆయన ఒక క్లాసిక్ దగ్గర నుంచి మాస్ వరకు. అది బూటీ, దీనికి బూటీయే. ఎందుకంటే అది బ్యూటీ. ఇక్కడికి వచ్చిన మనుషులు లూటీ చేస్తారు. అది లూటీ కాదు, ఒకసారి మగవాళ్ళకు ఉండి ఊటీ లాగా అది ఫీల్ అవుతుంది. అందుకే ఎవరు పడతారో పోటీ. అది కదా, అదే దానికి ఎవరు లేరు సాటి. వచ్చిందయ్యా ఫ్రూటీ అంటే ఫ్రూటీయా నువ్వు కాదు. ఒక్కసారి మన వాళ్ళకి కొండవీడి ఫెస్ట్ గురించి ఏంటి ఓటీ. సో ముందుగా ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ హార్ట్లీ థ్యాంక్స్. ఒక్కసారి నా కోసం ఓయేసుకోరా, ఇంకొక్కసారి. వాళ్ళు నువ్వు అడగాలి. అక్క చెల్లెళ్లకు ఈ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు నమస్సుమాంజలి. నేల ఈనిందా, ఆకాశం చిల్లు పడిందా అన్నట్లుగా ఏమిటి జన సందోహం. మీ అందరినీ చూస్తుంటే ఈ ఫెస్ట్ ని ప్రతి సంవత్సరం మరింత ముందుకు తీసుకు వెళ్ళాలని మా మనసులో అనిపిస్తూ ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం బ్రదర్. సో అలాగా మరి ఇంకా మన మరి ఏమండి అడ్రస్ చెప్పరా? అత్తగారి ఇల్లు హైదరాబాద్. ఏరా మీ అత్తగారు అమెరికా ప్రెసిడెంట్ అనుకున్నావా? ఇంటి నెంబర్, డోర్ నెంబర్ ఏదో ఒకటి ఉంటుంది కదా. చార్మినార్ ఎక్కడ ఉంది? హైదరాబాద్ లో ఉంది. ఆర్కే బీచ్ ఎక్కడ ఉంది? వైజాగ్ లో ఉంది. తెలిసిన మా అత్తారు నీకు. అరే చార్మినార్ కి, వైజాగ్ కి, కొండపీడి ఫెస్ట్ కి చాలా వందల మంది వస్తారు. మా అత్తగారికి వద్దులేదు. సరే అవన్నీ వదిలేసే. ఇంతకి ఎక్కడికి వెళ్తున్నావు? ఏమండి చెప్పండి. 10 గంటల బస్సు ఏ టైంకి వస్తుంది? ఏరా నీ మనిషివా, కడుపు అన్నం తిన్నావా? ఏమంటే 10 గంటల బస్సు అని ఈడే అంటాడు, మళ్ళీ ఎన్ని గంటలకు వస్తుంది అంటాడు ఏంటండి? ఏమే రోజు ఇంత రమ్మంటున్నావా? అయ్యో ఏమండి, చివరి బస్సు ఏ టైంకి ఉంది ఇప్పుడు? లాస్ట్ బస్సు 11 గంటలకు ఉంది. దాని తర్వాత ఎక్కువ బస్సు లేదా? ఏరా 11 గంటల బస్సు అని నువ్వే అడిగి. జబర్దస్త్ వాళ్ళు కామెడీ బాగుంది, అలాగే సింగర్స్ పాటలు బాగా పాడారు. అలాగే ఈ వరాహం స్వామి సాంగ్ కూడా చాలా బాగుంది. కాంతార మూవీలో సాంగ్ కూడా చాలా బాగా వేశారు. ప్రోగ్రాం మొత్తం చాలా బాగుంది.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.